హలో ఆల్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మనం ఈరోజు ఈ వీడియోలో తోషిబా 4K క్వాంటమ్ ఎల్ఈడీ అల్ట్రా హెచ్‌డీ 4K టీవీ యొక్క అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సో, మనకి చాలా మంచి అట్రాక్టివ్ ప్రైస్ పాయింట్‌లో ఉంటుంది ఇది. నేనైతే 23,000కి అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. కార్డ్ డిస్కౌంట్స్ అవన్నీ యూజ్ చేసుకొని. ప్రెజెంట్ అయితే 27,000 ఉంది ఫ్లిప్‌కార్ట్‌లో. మనకిది వచ్చే ప్రైమ్ సేల్‌లో కానివ్వండి, మనకి ఫ్లిప్‌కార్ట్ గోల్డ్ సేల్‌లో కానివ్వండి, ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ ప్రైస్ పాయింట్‌లో మనకి ది బెస్ట్ క్వాంటమ్ ఎల్ఈడీ అని చెప్పుకోవచ్చు. సో, మనకి వేరే బ్రాండ్స్‌లో అయితే నార్మల్ ఎల్ఈడీ టీవీస్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ వీళ్ళు క్వాంటమ్ ఎల్ఈడీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, చూద్దాం. మనకి తోషిబా అనేది జపాన్‌లో చాలా పెద్ద బ్రాండ్ ఇది. సో, మనకి ఇండియాలో కూడా అంత మనకిప్పుడు ప్రామిసింగ్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సో, బడ్జెట్ ఫ్రెండ్లీ టీవీస్ అయితే వీళ్ళు చాలా బావుంటాయి. వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ ఎలక్ట్రానిక్స్‌లో ఉన్నారు వీళ్ళు. సో, ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో, టీవీ ఎలా ఉంటుంది మనకి. సో, టీవీ స్టాండ్స్ ఉంటాయి. అండ్ మనకి టీవీ చాలా స్లిమ్‌గా ఉంటుంది. సో, క్వాంటమ్ ఎల్ఈడీ ప్యానెల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. డీప్ బ్లాక్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో, మనకి ఏవీ టీవీ ఈ పిన్ పాయింట్స్ ఉంటాయి. అండ్ 2 యూఎస్‌బీ పోర్ట్స్, 3 హెచ్‌డీఎంఐ పిన్స్, ఇంకా మనకి 3.5 జాక్ కూడా ఉంటుంది. సో, దాంతో పాటు ఇవన్నీ మనకి అవైలబుల్‌గా ఉండే పోర్ట్స్ ఇందులో ఒక లుకేసుకోండి. అండ్ ఇంకా టీవీలో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అదేంటి అంటే మనకి ఇందులో డాల్బీ విజన్ అట్మాస్ ఉంటుంది. రెక్సా ఇంజిన్ ఉంటుంది. సో, ఇది మనకి చాలా ఎన్హాన్స్ చేస్తుంది ఎక్స్‌పీరియన్స్ అనేది. అండ్ మనకి స్పోర్ట్స్ గేమ్ మోడ్ కూడా ఉంటుంది. లో లేటెన్సీ మోడ్ ఉంటుంది. రెక్సా పవర్ ఆడియో, డాల్బీ ఆడియో, డీటీఎస్ఎక్స్, ఇంకా మనకి దీనివల్ల ఎక్స్‌పీరియన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా రిమోట్‌లో కూడా మనకి మైక్రోఫోన్ ఉంటుంది. సో, మనం ఇంకా జస్ట్ వాయిస్ కంట్రోల్‌తో ఆపరేట్ చేయొచ్చు. సో, ఇవి మనకి స్టాండ్స్ ఇలా ఉంటాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి టీవీకి 2 ఇయర్స్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు తోషిబా వాళ్ళు. డోర్ స్టెప్ సర్వీస్ కూడా ఉంటుంది. సో, చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి యాక్చువల్‌గా వాల్ ఫిట్టింగ్‌కి అయితే మాత్రం మీరు ఎక్స్‌ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. సో, రూ. 1,800 వీళ్ళు చార్జ్ చేశారు వాల్ మౌంట్‌కి. సో, ఇన్‌స్టాలేషన్ నార్మల్‌గా అయితే మనకి ఫ్రీనే ఉంటుంది. లైక్ వాళ్ళొచ్చి చెక్ చేసి టీవీకి మనకు అన్నీ క్రెడెన్షియల్స్ అవన్నీ లాగిన్ చేసి మనకి చూపించేసి వెళ్ళిపోతారు. బట్ మనం వాల్ మౌంట్ ఆప్ చేసుకున్నట్లయితే రూ. 1,800 ఎక్స్‌ట్రా పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకి 43 ఇంచ్ టీవీ కాబట్టి వీళ్ళు బేసిక్ మోడల్ యూజ్ చేస్తారు. 55 ఇంచ్ అంటే ఇంకా పెద్దది వాల్ మౌంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, ప్రెజెంట్ అయితే మనం టీవీ అయితే ఆన్ చేసేస్తున్నాము. సో, దాంతో పాటు ఇక్కడ రిమోట్ చూడొచ్చు. సో, రిమోట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో, ఈ రిమోట్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా యాప్స్ యొక్క డైరెక్ట్ బటన్స్ అయితే ఉన్నాయి. సో, మనం జస్ట్ నొక్కేసి ఆ యాప్‌లోకి వెళ్ళిపోవచ్చు. యూజ్‌ఫుల్ ఫీచర్. ఇంకా బ్యాటరీస్ ఇలా ఉంటాయి. సో, బ్యాటరీ ఎవ్రీడే అల్టిమా ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇంకా టీవీని వాల్ మౌంట్ అయితే ఫిక్స్ చేసేద్దాం. సో, హియర్ వి గో. ఇంకా మీకు అడిషనల్ సర్వీస్ కూడా ఉంటుంది. వారంటీ కావాలంటే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అది ఇన్‌స్టాలేషన్ పర్సన్ చెప్తారు. అండ్ ఇక మనం ఫస్ట్ టీవీని అయితే సెటప్ చేసేద్దాం. సో, యాక్చువల్‌గా ఇందులో మనకి ఈ తోషిబాలో 2 మోడల్స్ ఉన్నాయండి ఈ ప్రైస్ పాయింట్‌లో. సో, క్వాంటమ్ ఎల్ఈడీ టీవీలో ఏంటి అంటే వీళ్ళ ఓన్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేయడం జరిగింది. అదే విదా ఓఎస్. విదా ఆపరేటింగ్ సిస్టమ్. మీకు నార్మల్ అల్ట్రా హెచ్‌డీ 4K టీవీకెళ్తే మాత్రం అక్కడ మనకి గూగుల్ ఓఎస్ యూజ్ చేయడం జరిగింది. సో, మీ ఇష్టం ఇక్కడ మీరు ఏది కావాలి, మీకు వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ మంచిగుండాలి అంటే క్వాంటమ్ ఎల్ఈడీ తీసుకోండి. మీకు ఆపరేటింగ్ సిస్టమ్ బావుండాలి అంటే గూగుల్ టీవీ తీసుకోండి తోషిబాలోనే. సో, 2 ఆల్‌మోస్ట్ మనకి సిమిలర్ రేట్స్‌లో వచ్చేస్తాయి. సో, మనకి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ బావుండాలి కాబట్టి నేను క్యూఎల్ఈడీ తీసుకోవడం జరిగింది. సో, ఇక్కడ మనం ఫస్ట్ అయితే సెటప్ చేసేస్తున్నాము. సో, ఇంకా ఇది యాక్చువల్‌గా మనకి రెక్సా ఇంజిన్ అని చెప్పాను కదా! సో, ఇది మనకి ఈ మొత్తం మదర్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు. సో, దీని పెర్ఫార్మన్స్‌ని మొత్తం అదే బూస్టప్ చేస్తుంది. ఇంకా దీంట్లో మనకి అలెక్సా కూడా బిల్ట్ ఇన్ వచ్చేస్తుంది. సో, మీరు ఇన్‌బిల్ట్ వాడుకోవడానికి కూడా అలెక్సా ఉంటుంది. అంటే మనకి వాయిస్ సెర్చ్ కోసం. అండ్ అదే కాకుండా మనకి ఇందులో ఎయిర్ ప్లే కూడా ఉంటుంది. సో, మీరు యాపిల్ ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. సో, చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మీరు ఐఫోన్‌తో కనెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా ఐఫోన్‌తోనే ఆపరేట్ చేసేయొచ్చు. సో, ఇది ఇలా ఉంటుంది మనకి విదా ఓఎస్ అనేది. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే. సో, నాకైతే పెద్ద తేడా ఏమనిపించలేదు. సో, ఆండ్రాయిడ్‌లోనే ఉంది ఆల్మోస్ట్ మనకి. కానీ కొంచెం ఆబ్వియస్‌లీ కొంచెం తేడా అయితే ఉంటుంది. ఇంకా మీకు నేను స్టోరేజ్ చెప్పాలి. దీని స్టోరేజ్ ర్యామ్ డీటెయిల్స్ గురించి. 1.5 జీబీ ర్యామ్ వచ్చేస్తుంది. అండ్ 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది ఇందులో. సో, మనకి బ్రైట్‌నెస్ విషయానికొచ్చేస్తే 300 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. సో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చేస్తుంది. సో, దాంతో పాటు మనకి టీవీ వెయిట్ వచ్చేసి మనకి 7.5 కేజీసే ఉంటుంది. అండ్ స్టాండ్ కలుపుకుంటే మనకి 8 కేజెస్ ఉంటుంది. సో, స్టాండ్ అనేది మనకి ఫ్రీగా వచ్చేస్తుంది స్టాండ్స్ అనేవి. నన్నడిగితే స్టాండ్‌తో యూజ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ మనకి వాల్ మౌంట్ కంటే కూడా. ఎందుకంటే మీరు లైక్ రెంటెడ్ హౌసెస్‌లో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్‌గా మారాల్సి వస్తే మాత్రం స్టాండ్స్ అనేవి చాలా బెటర్. వాల్ మౌంట్ అనేది కొంచెం హెడేక్ పని చెప్పుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ మీ ఇల్లు ఓన్ హౌస్ అయితే ఇంకా మనకి వాల్ మౌంట్ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. బై ద వే మీరు మన ఛానల్‌కు ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌కు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, ట్రావెల్ వ్లాగ్స్ గురించి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. థాంక్ యూ. ఇంకా మనం సెటప్ అయితే చేసేస్తున్నాం ఆల్మోస్ట్.
సో, ఇదే మన ఎయిర్ ప్లే. సో, ఐఫోన్ కనెక్టివిటీ ఫీచర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! జస్ట్ మీకొక డెమాన్‌స్ట్రేషన్ ఇస్తున్నాను. సో, మీరు ఎలా చేసుకోవాలనే దానికి. సో, చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఐఫోన్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ. దీన్ని యూజ్ చేసుకుని ఐఫోన్‌తోనే కాదు మీరు ఐప్యాడ్ కానివ్వండి, మ్యాక్ కానివ్వండి, బేసికల్లీ యాపిల్ ప్రొడక్ట్స్ మీరు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో, చాలా మంచి ఫీచర్. యూజ్‌ఫుల్ ఫీచర్. ఇంకా టీవీ యొక్క స్టార్ రేటింగ్ గురించొస్తే మనకిది 2 స్టార్ రేటింగ్‌తో వచ్చేస్తుంది. 128.46 కిలో వాట్స్ పర్ ఇయర్ కన్జంప్షన్ అనేది ఇలా ఉంటుంది. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో, మనకి స్టార్ రేటింగ్ అనేది మాత్రం 2 స్టార్ ఉంటుంది. సో, దాంతో పాటు ఇంకా స్లిమ్ మనకిక్కడ సిల్వర్ డిజైనింగ్ చూసుకోవచ్చు. సో, బెజల్స్ చాలా థిన్‌గా ఉన్నాయి. సో, నాకు చాలా బా నచ్చింది. చాలా స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. సో, ఎస్పెషల్ దీని డిజైనింగ్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఖచ్చితంగా తోషిబాకి. సో, ఇక్కడ తోషిబా బ్రాండింగ్ చూడొచ్చు. సో, చాలా ప్రీమియంగా ఉంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో మనకి చాలా ప్రీమియం ఫీల్ అయితే వచ్చింది నాకైతే. సో, డిజైన్ పరంగా మాత్రం. సో, చాలా బావుంది. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. అండ్ కింద ఇక్కడ మనకి ఇక్కడ ఇన్ఫ్రారెడ్ పోర్ట్ చూడొచ్చు. అండ్ దాంతో పాటు మనకి బటన్ కూడా ఉంటుంది. పవర్ బటన్ అండ్ స్పీకర్స్ ఇక్కడ ఉంటాయి. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది స్టాండ్ పెట్టుకోవడానికి ఉండే ఓపెనింగ్ పోర్ట్స్ ఇవి. అండ్ ఇంకా మనకి వాల్ మౌంట్ ఫిక్స్ చేసాం కాబట్టి వాటి అవసరం లేదు. అండ్ ఇంకా సో, పెద్ద గ్యాప్ కూడా లేదు వాల్‌కి మనకి టీవీకి మధ్య. సో, అంత థిన్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనకి చూపించేస్తాను మీకొకసారి వీడియో అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుందో. సో, ఫస్ట్ మీకు 4కే ఫుటేజ్ అయితే చూపించబోతున్నాను నేను. సో, ఆబ్వియస్‌లీ 4కే టీవీ కాబట్టి 4కేలోనే చూడాలి. సో, మనకి క్వాంటమ్ ఎల్ఈడీ మార్క్ అయితే డెఫినిట్‌గా కనిపిస్తుంది టీవీలో. సో, ఈ ప్రైస్ పాయింట్‌లో అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. సో, ఈ ఎల్‌జీ, సామ్‌సంగ్ ఇంత ఎక్కువ రేట్లు పెట్టి పోవాల్సిన అవసరం లేదు. అదే ఎక్స్‌పీరియన్స్ మనకి ఇందులో వీళ్ళు జస్ట్ 25,000లోనే ఇచ్చేస్తున్నారు. సో, చాలా వైబ్రెంట్ కలర్స్, డీప్ బ్లాక్స్, ఎక్సలెంట్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. సో, మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ మనం సౌండ్ క్వాలిటీ కూడా విందాం. సో, 24 వాట్ సౌండ్. సో, విన్నారు కదా ఆడియో క్వాలిటీ అండ్ చూసారు కదా వీడియో క్వాలిటీ. సో, మీకెలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే, మీకేమైనా స్పెసిఫిక్ ఫీచర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నాకు మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. నేను మీకు రిప్లై బ్యాక్ చేస్తాను. సో, 20,000-25,000 బడ్జెట్‌లో మనకి క్వాంటమ్ ఎల్ఈడీలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో, 43 ఇంచెస్ కేటగరీలో అండ్ నాన్ చైనీస్ బ్రాండ్ ఇది తోషిబా. సో, నాన్ చైనీస్ చూసే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆల్టర్‌నేట్ అని చెప్పుకోవచ్చు. సో, మనకి చాలా తక్కువ బ్రాండ్స్ అయితే ఉంటాయి. నాన్ చైనీస్ అనేది ఎల్‌జీ, సామ్‌సంగ్, తోషిబా ఇలాంటివే. వియో ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అబౌట్ తోషిబా 4కే క్వాంటమ్ ఎల్ఈడీ. సో, నాకైతే టీవీ చాలా నచ్చింది. సో, నేనైతే మీకు డెఫినిట్‌గా రికమెండ్ అయితే చేస్తాను. సో, మనకి బిగ్ సిటీస్‌లో అయితే మనకి డోర్ స్టెప్ సర్వీస్ ఉంటుంది. బట్ చిన్న టౌన్స్‌లో ఏంటంటే మాత్రం మీరు థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. సో, అది కూడా మనకు యాక్చువల్‌గా అయితే డోర్ స్టెప్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ అది కొంచెం డీటెయిల్‌గా మీరు ఫాలో అప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఓవరాల్‌గా చాలా మంచి టీవీ ఇది. నేనైతే డెఫినిట్‌గా అందరికి రికమెండ్ చేస్తాను. సో, వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానెల్‌కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థాంక్ యూ. లవ్ యూ ఆల్. సో, కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేను మీకు రిప్లై బ్యాక్ చేస్తాను. చలో లవ్ యూ ఆల్. బాయ్.